అందరికీ నమస్కారం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినాన్ని జరుపుకుంటున్నాం. ఈ ప్రపంచంలో పర్యావరణం సరిగ్గా లేకపోతే ఆ పర్యావరణం మీద ఆధారపడుతున్నటువంటి పశు పక్షాదులు మానవ జాతి మనుగడ ఆధారపడి ఉన్న విషయం మర్చిపోకూడదు. ఈరోజు ప్రపంచము మానవాళి వ్యాప్తమైపోయింది. ఈ విశ్వము మొత్తము పంచభూతాల సమూహారంపై ఆధారపడ్డ విషయం మనందరికీ తెలిసిందే. గాలి, నీరు, భూమి, నిప్పు, ఆకాశం, ఈ పంచభూతాలు ఎంత స్వచ్ఛగా ఎంత స్వేచ్ఛగా ఉంటే వీటిపై పంచభూతాలపై ఆధారపడి జీవిస్తున్నటువంటి పశు పక్షాదులు, క్రిమి కీటకాలు, చివరికి మానవ జాతి కూడా అంతే స్వేచ్ఛగా అంతే స్వచ్ఛంగా 4 కాలాల పాటు నిలవగలుగుతుంది. కానీ మనిషి యొక్క మనుగడ ఈరోజు ప్రశ్నార్థకమైపోతున్న విషయం మనం మర్చిపోకూడదు. ఈ పంచభూతాలపై ఆధారపడ్డ మన జీవితాలు ఈరోజు ఏమైపోతున్నాయి? పంచభూతాల కంటే తెలివి కల వాళ్ళుగా పంచభూతాలను మనం కంట్రోల్ చేయాలని ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో, మనిషి తనే గొప్పవాడు అనుకుంటూ శాస్త్ర సాంకేతిక విషయాలలో అందనంత ఎత్తుకి ఎదిగినను పంచభూతాల విషయంలో ఎప్పుడు ముందడుగు వేయలేడు, వేయపోడు కూడా. ఇటువంటి పంచభూతాలపై మనిషి చేస్తున్న హింస ఏమవుతుంది? మనిషి చేస్తున్న నికృష్టమైన పనులు, మనిషి చేస్తున్న నిర్దయతో కూడిన కార్యక్రమాలు ఈరోజు ప్రపంచ మానవాళికే కాదు, పశు పక్షాతులకు కూడా బ్రతకడానికి నీరు, తాగడానికి నీరు, ఉండడానికి నిలువ నీరు లేకుండా చేస్తున్న దృష్టాంతాలను ఎన్నో చూస్తున్నాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఒక మనిషి అయినా, ఒక పశువైనా, ఒక పక్షి అయినా, చివరికి జంతువులైనా బ్రతకాలి, మనుగడ సాధించాలంటే తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల ప్రభావమే అధికం. ఆ పరిసరాల ప్రభావం అంటే అదే పర్యావరణము సమతూకంగా ఉన్నట్టయితే మనిషి అనుకున్నంత స్థాయిలో ఆరోగ్యకరంగా ఉండగలుగుతాడు. కానీ నేడు జరుగుతున్నది ఏమిటి? నీరు ఏమైపోయింది? గాలి ఏమైపోతుంది? ఆకాశం ఏమవుతుంది? నిప్పు, భూమి ఏమైపోయాయి మనందరికీ తెలుసు. 75% పైగా అంటే 3 పాలు ఉండవలసిన నీరు ఉన్నప్పటికీ అది కలుషితమైపోయింది. భూమి 3 పాల నీరు ఉన్నప్పటికీ కూడా నీటికి కటకట, అటు సాగునీటికి ఇటు తాగునీటికి కటకట ఉందంటే మంచి చేస్తున్న పాప కార్యక్రమాలు కావా? గాలి ఏమైపోయింది? స్వచ్ఛగా స్వేచ్ఛగా ఉన్నటువంటి ఆక్సిజన్ ఎక్కువగా ఉన్నటువంటి గాలి ఇప్పుడు దొరుకుతుందా? కరోనా పుణ్యం అని ఒక 2 నెలలు కొద్దిగా వాతావరణంలో కాలుష్యం తగ్గిపోయింది. నీటి కాలుష్యం, అదే కరోనా ఎఫెక్ట్ వల్ల లాక్డౌన్ పరిస్థితులలో గంగా, యమున నదులు కూడా స్వచ్ఛతతో ప్రవహించాయని చెప్పారే. మనం ఏం చేస్తున్నాం? విషయం ఏంటంటే ప్రపంచ జనాభా పెరిగిపోతుంది. ఆ జనాభాతోటి భూమిపై ఆక్రమణలు పెరిగిపోతున్నాయి, పరిశ్రమలు పెరిగిపోతున్నాయి, జంతు సంపద పెరిగిపోతుంది, పశు పక్షాతులు పెరగవలసిన అవసరం ఉంది. కానీ బ్యాలెన్స్ కావడం లేదు, అసమతుల్యత ఏర్పడుతుంది. జనాభా పెరిగిపోతున్నా భూమి మాత్రం పెరగటం లేదు, నీరు మాత్రము పెరగటం లేదు. కానీ వస్తున్న నీటిని ఒడిసి పట్టి వాడుకునే తెలివి నేటికి లేకపోవడం కూడా బాధాకరం. మనిషి తనకేదో సాధించాలని ఒక 30-40 సంవత్సరాలుగా ప్రకృతిపై తానే గొప్పవాడని విర్రవీగుతున్నాడేమో. కానీ ప్రకృతి యొక్క విధ్వంసము, శాస్త్ర సాంకేతికత ఎక్కువ మొదలైందో అప్పుడే అనేక రకాల ఫ్యాక్టరీలు ఎక్కడ పడితే అక్కడ మనుషులకు దూరంగానే కాకుండా పశుపక్షాదులకు దూరం కాకుండా వృక్ష సంపదను హింసించినట్టుగా వృక్ష సంపదను నాశనం చేస్తున్న విషయం మనం మర్చిపోకూడదు. భూమి పరిస్థితి ఏమవుతుంది? జనాభా పెరిగిపోతుంది, ఆక్రమణలు పెరిగిపోతున్నాయి. కానీ భూమిపై ఉన్న యొక్క అటవీ సంపద, చెట్ల సంఖ్య రోజుకు 330 ఎకరాలకు పైగా వృక్ష సంపదను నరికి వేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవాలి. ముందే చెప్పాం, నీటికి కటకట ఉంది.
ఏ నీరు చూసినా అన్ని కాలుష్యాలే. పారిశ్రామిక కాలుష్యాల వల్ల నీటికి తాగటానికి, సాగునీటికి కూడా దొరకటం లేదు. ఈ విశ్వంలో 3 పాళ్ళ నీరున్నప్పటికీ కూడా మనిషికి తాగడానికి, సాగు చేయడానికి నీరు అవలభ్యత లేదంటే ఇది సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం కూడా. 3 పాళ్ళ నీరు ఉన్నది, అసలు తాగడానికి పక్కకు సముద్రం ఉంటుంది, మనిషికి తాగడానికి నీటికి కటకట. ఎందుకు ఇలా? ఇక గాలి విషయం కూడా. గాలి ఎలా ఉంది? అన్ని పొల్యూషన్, కార్బన్ మోనాక్సైడ్ మొదలుకుంటే, కార్బన్ డైఆక్సైడ్ మొదలుకుంటే అనేక రకాల వాయు కాలుష్యం వల్ల భూమిపై ఉన్నటువంటి ఓజోన్ పొర నాశనం అవుతుంది కదా. ఓజోన్ పొర క్షీణించిపోవడం వల్ల, యూవీ రేస్ రావడం వల్ల ఈ భూమి యొక్క గ్లోబల్ వార్మింగ్ పెరగడం ద్వారా, ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అటు మనిషికి, పశు పక్షాదులకు కూడా పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్న విషయం మనం మర్చిపోకూడదు. ఇక నిప్పు ఉష్ణోగ్రత సంవత్సరం 1 డిగ్రీ ఇంచుమించుగా ఉష్ణోగ్రత పెరిగిపోతుందంటే గ్లోబల్ వార్మింగ్ యొక్క ఎఫెక్ట్ ఎంత ఉందో మీరు ఆలోచించండి. ఆకాశం ఏమైపోయింది? ఎంతో అందంగా ఆకాశంలో చందమామ చూసి ఆనందపడే రోజులు మనకు వస్తున్నాయా? ఎందుకు కాలుష్యాన్ని గురి చేస్తున్నాం? దీనికి కారణం మనమే. ఈ సృష్టి వినాశనానికి మనమే. ఈ భూమాత పచ్చలారంగా ఉండాలి ప్రకృతి సంపద. ఈ ప్రకృతి ఇచ్చినటువంటి ఉచితంగా ఫ్రీగా ఇచ్చింది ఇటు ఈ విశ్వంలో భూమి, గాలి, నీరు, నిప్పు, ఆకాశం ఇవన్నీ మనిషికి ప్రకృతి ప్రసాదించిన పంచవరాలనాల, పంచభూతాలనాల. ఇటువంటి ఉచితంగా ఇచ్చిన ఈ పంచభూతాలను మనిషి తనేదో గొప్పవాడిగా, తనేదో సాధించారని ప్రపంచంలో సూపర్ అనుకున్నటువంటి అమెరికా కేవలం కంటికి కనబడని కరోనా వైరస్ ముందు తల వంచుకొని ఇప్పటికీ తల ఎత్తుకోలేని పరిస్థితి ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. నీ తుపాకులు ఏం చేశాయి? నీ క్షిపణులు ఏం చేశాయి? నీ సూపర్సానిక్ విమానాలు, ఫైటింగ్ విమానాలు ఏం చేస్తున్నాయి? బాంబాస్ ఏం చేస్తున్నాయి? ఒక్కసారి ఆలోచించాలి. ఈ సృష్టి ప్రకృతి మనకు వరప్రసాదంగా అందించినటువంటి పర్యావరణాన్ని కాపాడుకోలేకపోతే, ఈ పర్యావరణమే దెబ్బతింటే, ఈ పర్యావరణమే సమతుల్యం దెబ్బతింటే మనిషి బతకడం ఆయుకాలం తగ్గిపోతుంది, పశువుల ఆయుకాలం తగ్గిపోతుంది, పశు పక్షాదుల ఆయుకాలం తగ్గిపోతుంది, పూర్తిగా కలుషితం అయిపోతున్నది. పంట పొలాలు, ఎరువులు లేనిదే పంట పండించడం లేదే, సేంద్రియ ఎరువులు, సేంద్రియ పంటలు కనుమరుగైపోతున్నారు. సహజ సంపద కొల్లగొడుతున్నారు. మంచినీళ్ళకు కరువు ఏర్పడుతుంది. ఆకాశంలో చూసి గాలి పీల్చుకున్నామంటే ఇక్కడికి వెళ్ళినా వాయు కాలుష్యమే అవుతుంది. ఏమిటి జరుగుతుంది? దీనికి అందరి కారణం మనమంటే మన మనుషులని. ఏదో దేవుడు మనకు కొద్దిగా మెదడు ఎక్కువ ఇచ్చాడు, విచక్షణ జ్ఞానం ఎక్కువ ఇచ్చాడు, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఇచ్చాడు. జంతువులలో తెలికలవాడిగా గుర్తించబడ్డ మనమే, అన్ని తెలిసిన మనమే ఈ సృష్టి వినాశనానికి కూడా మనమే కారణమైతే ఇప్పుడు ఏం జరుగుతుంది? కరోనా ముందు ఇమ్యూనిటీ పెంచుకోవాలన్నారు, మంచి శుభ్రంగా ఉండాలనుకున్నారు, సరైన పోషక పదార్థాలు తినమన్నారు, సరైన నీరు తాగమన్నారు, సరైన అలవాట్లు నేర్చుకోమన్నారు. ఒకప్పుడు మనకి అన్ని అలవాట్లు ఉన్నాయి. ఇప్పుడైతే ప్రచారంలోకి వచ్చినటువంటి దూరంగా ఉండడం, చేతులు శుభ్రంగా కట్టుకోవడం, దగ్గర ఉండి మాట్లాడలేకపోవడం, ఇవన్నీ అనాదిగా మనం ఆచరించిన అలవాటులో ఉన్నవి. కానీ మనిషి కంప్యూటరీకరణ యుగంలోకి వచ్చిన తర్వాత వాటిని ఏదో పనికిరాని ఓల్డ్ అనేవాడు. కానీ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే విషయం మీరు మర్చిపోకూడదు. ఒకప్పుడు ఇవి ఫ్యాషన్ కాదు, పల్లెటూరోడు చేసుకునే వాళ్ళు కూడా ఈరోజు నమస్కారం పెడుతున్నారు. హగ్గింగ్లు, షేక్ హ్యాండ్లు ఏమైపోయి? హగ్గింగ్ అంటే భయపడుతున్నారు, షేక్ హ్యాండ్లు అంటే షేక్ అవుతున్నారు. ఈ విషయం మర్చిపోకండి. కరోనా ద్వారా మన జీవితం ఏంది, మన ప్రకృతి ఏంది, మన ప్రకృతి సృష్టి ఏంది, మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, మనమే కాదు మన చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా బాగుంటేనే మనకు కరోనా రాదు. అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండి, పరిసరాల పరిశుభ్రత ఉండి, పర్యావరణ సమతుల్యంలో సమతూకంలో ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది. ఇప్పుడు తెలుసు కదా నీకు ఎన్ని కోట్లు ఉంటుంది, అవి చెల్లని. అసలు కోట్లు నోట్లు ముట్టుకోవడానికి భయపడుతున్నాం కదా. అంటే కరోనా ముందు ఇవన్నీ దిగదుడిపే కదా. ఈ దేవుళ్ళు ఏమైపోయారు అందరికీ తెలిసిందే. అందుకే ఈ ప్రకృతిలో ఈ పంచభూతాలే దేవుళ్ళు. ఈ పంచభూతాలను సక్రమంగా చూసుకుంటే మీరు బాగుంటారు,
నీ పిల్లలు బాగుంటారు, నీ తర్వాతి జనరేషన్ ఒక సరైన పద్ధతిలో మనుగడ సాధిస్తుంది. అంతే తప్ప నాకేం కాదాలని ఇష్టం ఉన్నట్టు చెత్త కుబారలాగా మన ఇళ్ళ బయట చెత్తలు వేయడము, శుభ్రంగా ఉంచకపోవడము, చెట్లను నరికి వేయడము, నీటిని కాలుష్యం చేయడము. చూశారు కదా ఎవరు ఎట్లా అయిపోయినాయి. అంతా ఒకే మీటర్, ఒక 10 మీటర్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు. గాలి ఎక్కడ దొరుకుతుంది, ఆక్సిజన్ ఎక్కడ వస్తుంది? అందులో హాస్పిటల్లో పేషెంట్లను పెడితే వాళ్ళకి ఆక్సిజన్ దొరకక మరిన్ని రోగాలు అయిపోయి ఏదైనా యాక్సిడెంట్ కానీ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు అందరూ చనిపోతున్న సంఘటనలు కూడా చూస్తున్నాం. సో మన బాధ్యత గురించి ఆలోచించమంటలేను, మన హక్కుల గురించే ఆలోచించడం అనమంటలేదు. మన భవిష్యత్ తరాలకు మనం ఏమి ఇస్తున్నాము, మనం చేస్తున్న తప్పేంటిది? ఇప్పటికైనా మనిషి తన బాధ్యత ఏందో, తన హక్కులేందో గుర్తెరగకపోతే ఈ పంచభూతాలపై తనేదో సాధిస్తానని ఏదో సైన్స్ను ప్రయోగిస్తే లాభం లేదు. ప్రకృతితో సహజీవనంలో మనము మాటలు రాని చెప్పుకోలేని ఆ ప్రకృతిని, పర్యావరణాన్ని మనం మాత్రమే కాపాడుకోగలుగుతాం. 30-40 సంవత్సరాలుగా కాపాడుకోలేకపోవడం వల్లనే గ్లోబల్ వార్మింగ్ పెరగడం వల్లనే, ఓజోన్ నశించిపోవడం వల్లనే ఈరోజు అనేక శారీరక మానసిక రోగాలకు, ప్రకృతి అసమతుల్యానికి, ప్రకృతి కోపానికి అనేక రోగాల బారిన పడుతున్న విషయం మర్చిపోకూడదు. దయచేసి మీ స్థాయిలో మీరు, నా స్థాయిలో నేను, ఎవరి స్థాయిలో వాళ్ళు పరిసరాల పరిశుభ్రతకు ముందుకు రావాలి, నడుమిగించాలి. ప్రకృతికి రెస్పెక్ట్ ఇవ్వండి, ప్రకృతి ఇచ్చినటువంటి పంచభూతాలను గౌరవించండి, పర్యావరణాన్ని కాపాడండి. అప్పుడే మనము, మీరు అందరూ బాగుంటారనే విషయం మర్చిపోకూడదు. నా తర్వాత ఇక డాక్టర్ హర్షిని గారు కూడా మరిన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తారు. దయచేసి వింటారని ఆశిస్తున్నాం. మన ప్రపంచంలో ప్రతి సంవత్సరం 50 మిలియన్ టన్నుల వేస్ట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా వేస్ట్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్, వేస్ట్ అంటే ఏమిటి, వేస్ట్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, వేస్ట్తో ఏం చేస్తున్నారు, అండ్ వేస్ట్ ఎలా మేనేజ్ చేయాలి, ఈ టాపిక్స్ గురించి మాట్లాడతాను. సో ఫస్ట్, వేస్ట్ అంటే ఏమిటి? వేస్ట్ అనగా ఎలక్ట్రానిక్స్ వేస్ట్. సో మనం లైఫ్లో యూజ్ చేసే జనరల్ డివైసెస్ లైక్ మన కంప్యూటర్ కానీ, మన సెల్ ఫోన్ కానీ, ఒక కీబోర్డ్ కానీ, ఇలాంటివన్నీ ఒక డ్యామేజ్ స్టేట్ ఆర్ అన్యూజబుల్ స్టేట్లో ఉంటే వాటిని వేస్ట్గా కన్సిడర్ చేస్తాం. సో వేస్ట్ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? దీనికి ముఖ్యంగా 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్, చీపర్ ఎలక్ట్రానిక్ గూడ్స్. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల చాలా కంపెనీస్ ఈజీగా ఎలక్ట్రానిక్ డివైజెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి అండ్ కాస్ట్ కూడా తగ్గిస్తున్నాయి. దీనివల్ల ఒక యూజర్ వాడిని కొనడం వల్ల దాని లైఫ్ టైం చాలా తక్కువ ఉండడం వల్ల డివైస్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఈ డ్యామేజ్ని యూజర్ ఏం చేయాలో తెలియక డిస్పోజల్ చేస్తాడు. సో దీనివల్ల ఇదొక వన్ ఆఫ్ ది రీజన్. రెండవది, యాక్సిడెంటల్ డ్యామేజెస్. మనం యాక్సిడెంటల్గా సెల్ ఫోన్ డ్రాప్ చేయడం కానీ, లేకపోతే డివైసెస్లో వాటర్ వెళ్ళిపోవడం కానీ, ఇలాంటి చిన్న యాక్సిడెంట్ వల్ల డివైస్ అనేది అన్యూజబుల్ స్టేట్లోకి వస్తుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఆఫ్ వేస్ట్. సో వేస్ట్తో ఏం చేస్తున్నారు? కార్పొరేట్ కంపెనీస్ అనేవి ఈ వేస్ట్ నుంచి ఇంపార్టెంట్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మిగతా వేస్ట్ అంతా వాటర్లో కానీ లేకపోతే డైరెక్ట్గా బర్న్ చేయడం కానీ చేస్తున్నారు. ఈ వేస్ట్లో చాలా హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉంటాయి. దీనివల్ల వాటర్లో పడేయడం వల్ల వాటర్ పొల్యూషన్, డైరెక్ట్గా బర్న్ చేయడం వల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది ఏర్పడుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? ఈ లేటెస్ట్ టైమ్స్లో చాలా కంపెనీస్, చాలా స్టార్టప్స్ వేస్ట్ రీసైకిల్ అనే కాన్సెప్ట్ని ఫోకస్ చేస్తూ ఏర్పడ్డాయి. వీళ్ళు ఏం చేస్తారంటే వేస్ట్లో ఉన్న ఇంపార్టెంట్ కెమికల్స్ ఎక్స్ట్రాక్ట్ చేసి మిగతా వేస్ట్ అంతాని రా మెటీరియల్స్గా కన్వర్ట్ చేస్తారు. సో దీంట్లో వేస్ట్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ అనేది యాజ్ మినిమమ్ యాజ్ పాసిబుల్ అయ్యేటట్టు చూస్తారు. దీన్నే షెడ్డింగ్ అని కూడా అంటారు. దీన్ని ఫారెన్లో చాలా వరకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అండ్ ఇండియాలో ఇనిషియల్ స్టేజెస్లో ఉంది. సో అండ్ యూజర్ కూడా వేస్ట్ వల్ల జరిగే సైడ్ ఎఫెక్ట్స్ని, ఎన్విరాన్మెంటల్ డ్యామేజెస్ని అక్నాలెడ్జ్ చేసి
డివైసెస్ని డైరెక్ట్ డిస్పోజల్ చేయకుండా ఒక మంచి ఆర్గనైజేషన్కైనా ఒక కంపెనీకైనా ఇచ్చి దాన్ని రీసైకిల్ చేయించే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. థ్యాంక్ యూ.